నమస్తే. ఈవేళ మనం లాస్ట్ వీక్ ఏంటంటే నువ్వుల నూనె ఎలా తయారీ చేయొచ్చు అన్న దాని గురించి చూసాము. అది ఎంత ఇంపార్టెంటో మన బాడీకి చూసాము అనమాట. ఈవేళ ఏంటంటే కొబ్బరి నూనె ఎలా తయారు చేసుకోవచ్చు, మనం ఇంట్లోనే తయారు చేసుకునే విధానం ఒకటి, మనం బయటికి వెళ్ళి చేసుకునే విధానం ఒకటి. అంతేగాని మనం కొబ్బరి నూనె బయట కొనేది కరెక్ట్ కాదండి. ఎందుకంటే కొబ్బరికాయ పాడైపోతుంది కొడితే అని దానిలో సల్ఫర్ కోటింగ్ వేస్తున్నారట. కాబట్టి మనం ఇలా కొనుక్కోవద్దు, ఎండు కొబ్బరి కొనుక్కోవద్దు అని చెప్తున్నారనమాట. సో ఎండు కొబ్బరి కొనుక్కోకుండా మనం పచ్చి కొబ్బరిని కొట్టేసుకొని ఎండ పెట్టుకొని బాగా దీన్ని మనం గానుగలో వేసి చేయించుకోవాలి. గానుగలో వేసి అంటే గానుగలో పెట్టినాక అది కరెంట్లో తిరిగేది పెట్టకూడదు. ఎందుకంటే దానిలో మళ్ళీ మనకి హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఒక నిమిషానికి 20-30 సార్లు తిరిగేసరికి అది హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. లెక్క కరెక్ట్గా ఉండదు. ఆ తిరిగే సైకిల్ని బట్టి 20 సార్లు 30 సార్లు తిరుగుతుంది అనమాట. సో దీనికి ఎద్దు కని పెడితే, సో ఎద్దు పెట్టి తిప్పినప్పుడు ఏంటంటే ఒక నిమిషానికి 2 సార్లు లేకపోతే 3 సార్లే తిరుగుతాయి. 2 సార్లే మ్యాక్సిమం, 3 సార్లు అనేది ఒక్కొక్కసారి 3 సార్లు కూడా తిరగడం అవుతాయి. అంతేగాని అప్పుడు మనకి హీట్ ప్రొడ్యూస్ అవ్వదు. హీట్ ప్రొడ్యూస్ అవ్వకపోతేనే ఆ నూనె మనకి చాలా మంచి హెల్ప్ చేస్తుంది మన హెల్త్కి. ఇది బాడీని డీటాక్స్ చేయడానికి హెల్ప్ చేస్తుందట. ఏంటంటే ఆయిల్ పుల్లింగ్ చేసేటప్పుడు త్రూ సలైవా ద్వారా మనకి బాడీని డీటాక్స్ చేస్తుంది. ఒక వారం నువ్వుల నూనె, ఒక వారం కొబ్బరి నూనెలో మనం ఆయిల్ పుల్లింగ్ చేసామనుకోండి, బాడీ డీటాక్స్ అవుతుంది. ఇది కొబ్బరి నూనెని తమిళ్లో అంటారు తేంగాయ్ ఎண்ணెయ్ అని, ఇది తేంగాద ఎண்ணెయ్ అంటారు. అంటే దీపం వెలిగించేది కొబ్బరి నూనెలో వెలిగించమంటారు మా సిద్ధగురువు గారు. ఎందుకు అంటే అక్కడ ఇంట్లో ఎటువంటి నెగిటివ్స్ అలా స్టే అయిపోయి ఉన్నా కానీ స్టాగ్నెంట్గా అవన్నీ వెళ్ళిపోతాయంట. అవన్నీ కూడా ఆగకుండా వెళ్ళిపోతాయి కొబ్బరి నూనె వెలిగిస్తే అన్నారు. అలాగే మనకి కొబ్బరి నూనెలో మనం బాడీ అంతా రుద్దుకునేటప్పుడు ఏంటంటే బాడీలో ఉన్న మురిక అలాంటివి ఏది కూడా అన్నీ కూడా ఆగకుండా మొత్తం వెళ్ళిపోతాయట. ఇది మొహానికి చాలా మంచిది. ఇంకా శరీరానికి కూడా కొబ్బరి నూనె మనం ఫుల్గా రుద్దుకునేటప్పుడు దీనిలో pH వాల్యూ బ్యాలెన్స్ అవుతుంది. ఇది మనం రుద్దుకునేటప్పుడు సన్ స్క్రీన్ అక్కర్లేదట. సో మనం చూసామంటే కేరళ వాళ్ళంతా ఎక్కువ కొబ్బరి నూనె వాడతారు, వేరే ఇంకొకటి వాడరు. తలకు వెంట్రుకలు పెరగాలన్నా కూడా ఓన్లీ కొబ్బరి నూనె రాసుకుంటారు వాళ్ళు. దాని మూలికలన్నీ వేసి మనం పట్టించాల్సిన అవసరం లేదు. ఇలా మనం చేసుకునేటప్పుడు కొబ్బరి నూనెని బాగా మన అంతటా మనం ఎండబెట్టుకొని మనం గానుగలో వేసి, ఎద్దు గానుగలో వేసుకొని మనం తిప్పినప్పుడు ఇది కరెక్ట్గా దాని హీట్ అనేది బాగా వస్తుంది అనమాట, కరెక్ట్గా ఉంటుంది. ఒకవేళ ఇది కష్టం అనిపిస్తే మనం ఏం చేయొచ్చు అంటే కొబ్బరి పాలు తీసి దాన్ని ఫ్రిడ్జ్లో పెడితే నీళ్ళంతా అడుగులో వెళ్ళిపోయి పైన ఆ ఫ్యాట్ మాత్రం తేలుతుంది. అది నెక్స్ట్ డేకి అది తీసేసుకొని ఆ ఫ్యాట్ని మాత్రం మనం ఇంకొక గాజు పాత్రలో పెట్టేసి దాన్ని అలా వదిలేసామనుకోండి, ఆయిల్ అంతా కిందికి వెళ్ళిపోతుంది, పైన ఈ ఫ్యాట్ తేలుతుంది. సో ఈ ప్రాసెస్లో కూడా మనం కొబ్బరి నూనె తయారు చేసుకోవచ్చు. లేదు అంటే ఈ ఫ్యాట్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టి తీసాం కదా, దీన్ని మనం పొయ్యి మీద పెట్టి సిమ్లో పెట్టి బాగా మరిగించినప్పుడు మనకి ఆయిల్ వస్తుంది. ఈ సపరేట్గా ఈ ఫ్యాట్ అంతా బాగా డ్రై అయిపోతుంది అనమాట దానిలోనే. సో దీనిలో ఆయిల్ వస్తుంది అనమాట. ఈ ఆయిల్ని ఎంత మంచిదంటే ఈ ఆయిల్ అయితే మీకు ఎటువంటి అల్సర్ ఉన్నా కానీ ఇది రోజు ఒక 10 రోజుల పాటు ఒక 2 స్పూన్లు 3 స్పూన్లు కొబ్బరి పాలలో తయారు చేసిన ఈ నూనెని మీరు తీసుకుంటే కనుక ఎటువంటి అల్సర్ అయినా బాగైపోతుందండి. దీనిలో మళ్ళీ వేరే మాటే లేదనమాట. రోజు మొహంలో రుద్దేసుకొని నెక్స్ట్ డేకి వాష్ చేసామనుకోండి, అంత మంచి బ్రైట్నెస్ ఉంటుందట ఈ కొబ్బరి నూనెకి. ఇంకా వ్రింకిల్స్ ఫామ్ అవ్వదు అని చెప్తున్నారు. అండ్ యాంటీ ఏజింగ్కి యూజ్ అవుతుంది ఇది. ఇంకా న్యాచురల్ సన్ స్క్రీన్గా ఇది యూజ్ అవుతుంది అనమాట. ఇంకా స్నానానికి ముందు రాసుకోవచ్చు. స్నానం అయ్యి వచ్చిన వెంటనే కూడా కొబ్బరి నూనెని
రాసేసుకుంటారనమాట. ఇది అంత సన్స్క్రీన్ లాగా మనకి పనిచేస్తుంది అనమాట. ఇంకెందుకు పనిచేస్తుంది ఇది? ఇప్పుడు చాలామందికి నెయిల్స్లో ఏదో దెబ్బ తగలడాలు, పుండు రావడాలు, నెయిల్స్లో ఇన్ఫ్లమేషన్ రావడం, ఇన్ఫెక్షన్స్ రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాళ్ళలో. వీళ్ళంతా ఏం చేయొచ్చు అంటే కాటన్లో ఇటువంటి కొబ్బరి నూనె, ఇంత ప్యూర్ కొబ్బరి నూనెను తీసి కాటన్లో మనం ముంచుకొని నెయిల్స్కి అంతా పెట్టేస్తూ ఉంటే రోజు నైట్స్లో ఇది ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా, ఇన్ఫ్లమేషన్స్ ఉన్నా, ఏమున్నా, కాళ్ళకి ఎటువంటి పుండులు వచ్చినా కానీ ఆ నెయిల్స్లో వచ్చేవన్నీ కూడా పోతాయి అన్నమాట. ఇది ఇంకా కొబ్బరి నూనెలో వంట చేసేటప్పుడు పొట్ట తగ్గుతుందట. ఇంకొకటి ఏం చెప్తున్నారంటే అల్జీమర్స్కి యూకే రీసెర్చ్ పేపర్స్ చెప్తున్నాయట, అల్జీమర్స్కి ఇది ఎక్కువగా హెల్ప్ చేసేట్టుగా ఒక మాటలు ఉన్నాయన్నమాట. డెడ్ సెల్స్ అన్నీ కూడా సరి అవ్వడానికి సపోర్ట్ చేస్తుందట. అల్జీమర్కి ఇది సపోర్ట్ చేస్తుందట. మళ్ళీ బోన్స్కి కావలసిన ఒక ఆయిలీనెస్ ఉంటుంది కదా, డ్రై కాకుండా ఆయిలీనెస్కి కొబ్బరి నూనె అంత బాగా పనిచేస్తుంది అన్నమాట. అందుకే ఇది అన్ని రిలీజియన్లో కూడా కొబ్బరికాయని ఫస్ట్ ప్లేస్ తీసుకుంటుంది. అన్ని రిలీజియన్లో కూడా ఎటువంటి ఒక సంప్రదాయాలు చేయాల్సి ఉన్నా కానీ కొబ్బరికాయని ఫస్ట్ వాడతారనమాట. ఇది మంచి గుడ్ ఫ్యాట్ ఉంది దీనిలో, ఇంకా ఫ్యాటీ యాసిడ్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఇది హెయిర్కి చాలా మంచిది, వెయిట్ రిడక్షన్కి చాలా మంచిది, ఇంకా షుగర్ కంట్రోల్ చేస్తుంది. షుగర్ కంట్రోల్కి అండ్ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లంకి, క్యాన్సర్ రిలేటెడ్ ప్రాబ్లంకి, ఇమ్యూనిటీకి, ఫంగల్ ఇన్ఫెక్షన్కి, వీటికి అన్నిటికీ కూడా ఇది హెల్ప్ చేస్తుంది. డెఫినెట్గా బాగా హెల్ప్ చేస్తుంది అని చెప్తున్నారనమాట. ఇది మనం ఆయిల్ పుల్లింగ్ చేసుకొని తర్వాత డైలీ ఒక వారం నువ్వుల నూనె, నెక్స్ట్ వీక్ కొబ్బరి నూనె ఒక 2 స్పూన్లు నాలిక మీద వేసుకునేటప్పుడు, నాలికలోని అన్ని ఆర్గన్స్ ఒక ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి కాబట్టి నాలిక మీద వేసుకొని స్లోగా మనం మింగేటప్పుడు ఇది అంత బాగా మనకి హెల్ప్ చేస్తుంది. హెల్త్ వైజ్కి హెల్ప్ చేస్తుంది అనమాట. ఫిజికల్ బాడీ వైజ్కి హెల్ప్ చేస్తుంది, హెయిర్కి హెల్ప్ చేస్తుంది, అండ్ మన నాలుక మీద వేసుకుంటే లోపల ఉన్న అన్ని ఆర్గన్ కోసం ఇది పనిచేస్తుంది అనమాట. కాబట్టి కొబ్బరి నూనె అనేది ఎక్కడ ఏది ఆగిపోకుండా, అంటే తేంగాయ అంటే తేంగాద, ఎక్కడ ఏది ఆగిపోకుండా కంటిన్యూగా అయిపోవడం అనమాట. అంటే ఒక నెగిటివిటీ ఎక్కడ ఇంట్లో ఆగిపోదు. మనం దీపం కానీ కొబ్బరి నూనెలో వెలిగిస్తే మనం బాడీ మీద రాసుకునేటప్పుడు బాడీ మీద ఎటువంటి డర్ట్ ఉండదట, అవన్నీ పోతాయట. సో ఎన్ని విషయాలు చెప్తున్నారు కొబ్బరి నూనె గురించి, కానీ తయారు చేసుకునే విధానం మాత్రం మనమే తయారు చేసుకోవాలి. సో 3 మెథడాలజీ చెప్పాను. 3 మెథడాలజీలు ఏదో ఒక మెథడాలజీ మీరు తయారు చేసుకొని మీరు వాడండి. వంటకు కూడా ఒక వారం నువ్వుల నూనె, ఒక వారం కొబ్బరి నూనె అలా వాడుతున్నప్పుడు మనకు అన్ని బెనిఫిట్స్, హెల్త్ బెనిఫిట్స్ మనకు వస్తాయి. ట్రై చేసి చూసి కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.